పానీపూరి అమ్మ. పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడొక మురుక్కాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుక్కాలో కూడా మహా 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 పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయి ఇంకా వేయి ఇంకా వేయి అంటుంటారు. మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మ. ఇట్లా అట్లనే ఆడవాళ్ళ జడల గురించి చెప్తా అన్ని కూడా బాగా వైరల్. జడల లేకపోతే కొత్తిమీర కట్ల అర్థం కావట్లేదమ్మా. ఎక్కడ చూసినా కొత్తిమీర కట్ల. అండ్ రీసెంట్ గా ఈయన కూడా కోయ్ కోయ్ బాగా ట్రెండింగ్ పట్టావా? అదే నేనంతా అంటే కోయ్ కోయ్ అనేది ఒక పాటను తీసుకుని కొంతమంది పాడితే ఎట్లా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ అదే ఈ పాటని కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే చందమాం కోయా కోయ్ కోయ్ కోను కోయ్ ఇదే పాటని మన ఎంఎస్ నారాయణ గారు ఫుల్ డ్రింకింగ్ లో ఉండి పాడితే ఎలా ఉంటుంది? అబ్బా వాటర్ బాటిల్ కోయా రే కోయా బామారే చందమామ కోయా కోయ్ కోయ్ మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ రా. ఎమ్మంటే ముందు యశ్ అంటే సోడా, మందులో సోడా కలుపుకుని తాగే నారాయణ ఏమంటారు సార్? ఇలా ఆయన పాడితే ఇలా ఉంటుంది. తర్వాత ఇదే పాటని మన కొండవలస లక్ష్మణరావు గారు పాడితే ఆయన అయితే ఇలా పాడతారు. ఏటిదే వచ్చి ఏటి మాట్లాడితే వేటి కోయారే కోయ్ కోయ్ కోయా బామారే చందమామ కోయా కోయ్ కోయ్ కోని కోయ్ నేను ఒప్పుకోను అయితే ఓకే కోని కొత్త ఎవరు ఒప్పుకుంటారు ఏటి? అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంకా ఇట్లా స్టైల్ మారుతూ ప్రకాష్ రాజ్ గారు రే నేను మోనార్క్ని నన్నెప్పుడు కూడా మోసం చేయలేడు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారే చందమామ కోయా కోయ్ కోయ్ ఎవడో కోచిన కోడిని నాకెందుకురా, నేను మోనార్క్ని నన్నెవడు కూడా మోసం చేయలేడు. ఇంక ఇదే సీనియర్ రావు గోపాలరావు గారు పాడితే ఎలా ఉంటుంది? ఓరు 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 నీ తస్వరన్న బొడ్డు ఇటు ఏజు బార్ అయిపోయింది, టోను వీక్ అయిపోయింది. కోయారే కోయ్ కోయ్ కోయా బామారే చందమామ కోయా కోయ్ కోయ్ మరదే తస్వరన్న బొడ్డు డొక్కలో తని డిక్కీలో కూర్చోబెట్టేయగలను. నువ్వు ఎడవడానికి ఎక్కువ నవ్వడానికి తక్కువ ఇది కావాలా మరి ఇంకేమన్నా కావాలా చెప్పండి అయ్యా.